దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ వాగ్దానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్త 2:11. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ సర్వోన్నతమైన దినంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు నా కొరకు పరమ విడిచి భూమి మీదకి వచ్చిన ఒక గొప్ప రోజు లేవి. ఆ దేవాదేవుని మనసారా మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన అద్భుతమైన కృపను, కనికరాన్ని మనం పొందగలదు. దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని నింపి బలపరచగల గొప్ప దేవుడు. ఈ అనుదిన వాగ్దానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని ప్రభు పేరట నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు ప్రార్థన సన్నిధిలో ప్రార్థిస్తాం. అలాగే వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. దేవదేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవాదేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాలు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన మరియు క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ మహా సంతోషభరితమైన పర్వదినం. ఎందుకనగా సాక్షాత్తు దేవుడు మానవ అవతారంలో కృపాస సంపూర్ణుడిగా దివి నుండి భూమికి దిగి వచ్చిన రోజు. దేవుని ప్రేమ యేసు రూపంలో దర్శనమిచ్చిన ధన్యకరమైన రోజే క్రిస్మస్. మానవ చరిత్రలో క్రీస్తు పుట్టుక గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయన జన్మించకముందే జన్మను గూర్చి ప్రవర్తలు ప్రవచించడం జరిగింది. యేసు కన్యమరియ గర్భం జన్మించిన వెంటనే ఆకాశంలో నక్షత్రం వెలుగుట, విరజిమ్ముట, యేసు జన్మతో కాలం రెండుగా చీలెను. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఎన్నో ఆయన పుట్టుకలో విశిష్టతలు తెలుపుచున్నవి. దేవదేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా క్రైస్తవులకు సంబంధించింది అని అనేకుల యొక్క అభిప్రాయం. అది నిజము కాదు. ఇది ప్రపంచ ప్రజలు అందరూ జరుపుకునే పండుగ. ఇది అందరి పండుగ. ఇది ఒక కులానికి, జాతికి, మతానికి, వర్గానికి చెందింది కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవదూత వచ్చి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం అంటూ క్రీస్తు జనన శుభవార్తను ప్రకటించింది. అందువల్ల ఇది క్రిస్మస్ సర్వ మానవాళికి చెందినది. కావుననే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ రాయిచున్నది. క్రీస్తు మతాన్ని స్థాపించేందుకు భూలోకానికి రాలేదు. దేవునికి మానవునికి మధ్య విడిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠించేందుకు క్రీస్తు జన్మించాడు. క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలన్నా, శాంతి, సమాధానం, ప్రేమ మనలో వర్ధిల్లాలన్నా, దేవాది దేవునికి మహిమకరంగా ఆ సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడి ఘనతగా మన జీవితాలు ఉండాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకరంగా మన ఆలోచనలు ఉండాలి. క్రీస్తులో వ్యక్తిగత అనుబంధం కలిగి జీవించిన నాడే క్రిస్మస్ పండుగ దండగ కాకుండా నిజమైన పండుగగా ఉంటుంది. దేవదేవుని బిడ్డలారా, ప్రభుని మనసారా స్తుతించండి. దేవదేవునికి మనసారా ఆరాధించండి. ఆయనకు అద్భుతమైన కృపాకిరణాలతో మీరు నింపబడాలి. దేవుని ప్రేమ యేసు రూపంలో దర్శనమిచ్చిన ధన్యకరమైన మహారోజే ఈ క్రిస్మస్ కనుక మానవ చరిత్రలో క్రీస్తు పుట్టుక గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ దేవాదేవుని మహిమాస్వరూపుణ్ణి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా యేసునామంలో తండ్రికి మహిమార్థంగా మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి, మీ తలంపులెత్తి, మీ ఉద్దేశాలెత్తి ఆయన తట్టు తిరిగి స్తుతించి, ఆరాధించి, మహింపరిచి, ఘనపరిచి ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధి మీరు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము జీవగల దేవుడి బిడ్డలము గనక ఆ సర్వలోక న్యాయాధిపతి పరం నుడిసి భూమి మీదకి పసికందుగా మన దగ్గరికి వచ్చాడు. ఆయన పసికందుగా చూడక అద్వితీయ సత్యస్వరూపుడిగా, సర్వాధికారిగా, రాజులకు రాజుగా ఆయన చూసి ఆయన నామానికి మహిమకరంగా మనం ఆయన పేరట సాగిలపడదాం, ఆయన కృపలో నింపబడదాం. ప్రభు కృప మీతో ఉండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, ఈ అద్భుతమైన దినాలు మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఆదరించండి, దీవించండి, బలపరచండి. ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం మా పట్ల జరిగించండి. మీ యొక్క కార్యాభివృద్ధిని మా పట్ల జరిగించి మాకు మీ మేలుతో వెలుగుతో జీవంతో మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరిచి విజయవంతమైన ప్రతి కార్యం మా పట్ల జరిగించమని యేసయ్య మహోన్నత నామములో మా ప్రార్థనా విన్నపాలు ఆలకించి మమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నిత్యం నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.